సార్ సార్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి క్షీరసాగర మదనం ఉమ్, అని పేరు పెట్టారు. ఉమ్. అయితే హిందూ వేదాల మాటలు కాపీ చేస్తున్నారు ఎందుకు? ఈ మాట మీరు వాడుకోవద్దు కదా. అని వాడెవడండి చెప్పడానికి? ఎవరది అన్నది? ఇక్కడ ఒకడు కామెంట్ పెట్టారు. యూజ్లెస్ ఫెలో. ఉమ్, ఇప్పుడు క్షీరము అంటే పాలు, ఉమ్, సాగరం అంటే సముద్రము. ఉమ్, ఉమ్, మరి 119వ కీర్తన 96వ వచనం ప్రకారము ఉమ్, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, ఉమ్, నీ ధర్మోపదేశం అపరిమితమైనది అన్నాడు. ఉమ్, కనుక బైబిల్లో ఉన్నది దేవుని వాక్యము, ధర్మము, ధర్మోపదేశము అది పాలతో పోల్చబడింది. ఉమ్, అపరిమితమైన ధర్మోపదేశం అంటే సాగరం అంత పాలన్నమాట. ఉమ్, కనుక వాక్యము అనే సాగరాన్ని, పాల సముద్రం అనే దాన్ని మనం మధించి ఉమ్, దాని లోపల నుంచి సత్యాన్ని, అమృతాన్ని మనం తీసుకుంటున్నాం. ఉమ్, కనుక పాల సముద్రాన్ని దానవులు, దేవతలు కలిసి మధించడం కూడా బైబిల్ అనే పాల సముద్రాన్ని చిలకడంతో అదొక ప్రతీక, పోలిక, ఉపమానం, సాదృశ్యం అనే సంగతి ఎన్నోసార్లు ప్రసంగాలు నేను చెప్పాను. ఉమ్, భౌతికంగా పాల సముద్రం ఎక్కడుంది? ఉమ్. ఎక్కడుందో ఎక్కడుంది? అది ఉపమాన రీతిగా, సాదృశ్య రీతిగా పాల సముద్రం అంటే బైబిలే. ఉమ్, ఎందుకంటే బైబిల్ అంటే పాలు అని బైబిల్లోనే ఉంది, బైబిల్ ఒక సముద్రం లాంటిది అనేది కూడా బైబిల్లోనే ఉంది. బైబిల్ అవును. గనక బైబిల్ను మధించి పరిశోధించడం, ఉమ్, పనిలో పనిగా ఉమ్, సకల మత గ్రంథాలు, సకల శాస్త్రాలను మజ్జిగ చిలికినట్లుగా కవ్వంతో చిలికి అందులో దొరికే సత్యామృతాన్ని మనం తీసుకోవాలి అనే విశాలమైనటువంటి, ఉదాత్తమైనటువంటి భావం. ఈ భావాలు వివేకానందుల వారికి అర్థమవుతాయి, రామకృష్ణ పరమహంస గారికి అర్థమవుతాయి, పరమహంస యోగానంద గారికి అర్థమవుతాయి. సార్ వీళ్ళకి ఎట్లాగా అర్థమవుతాయి? అర్థం కాదు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే మనుష్య జాతిని చీల్చాలి, గొడవలు పెట్టాలి, గొడవలు పెట్టి ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకొని అధికారంలోకి వచ్చి దోచుకోవాలి, ఇది వీళ్ళ ప్లాన్. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఉదాత్తమైన, ఉన్నతమైన భావాలు అర్థం కావు. ఓకే.